తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరి నాతో సంఘస్థులందరికీ తెలియజేస్తున్నానండి. మరి నాకు ఆలోచన ఏంటంటే అందరి యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. నిజంగా నాకు అది తెలుసుకుంటే ఏంటంటే పలానా జేమ్స్ అంటే ఏంటిది, పలానా చిన్న అంటే ఏంటిది, పలానా రాజా అంటే ఏంటిది, పలానా ఏంటి అనేది వాళ్ళ యొక్క మనం వస్తున్నాం ప్రైజ్లో చెప్పుకుంటున్నాం సంస్థకి వెళ్ళిపోతుంది తప్ప కానీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. 1 కానీ 2 కానీ మళ్ళీ అవకాశం వస్తుందో రా తెలియదు, ఎప్పుడు గుండా అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఒక్కరు అందరూ సమయాన్ని కేటాయించండి. అది 1 అవుతుందా 2 అవుతుందా అందరు విన్నాం. అందరు వింటే ఏంటంటే ఒక వ్యక్తి పైన ఒక అభిప్రాయం కలుగుతుంది. నిజం చెప్తున్నాను, ఒక వ్యక్తి పైన అభిప్రాయం కలుగుతుంది. సో మనం ఇప్పుడైనా రాజు మాట్లాడాలనుకున్నాం, రాజు చక్క అరే అన్నకి ఇంత మాట్లాడి ఉన్నది అని తెలుసుకుని అందరూ సహకరించండి. నిద్రవసరం ఒకసారి లేచి ఇలా కూర్చోండి. ఎందుకంటే ఈ అవకాశం 101 గుడ్డిగా నమ్ముతానండి. ఈ ప్రతి సంవత్సరం ఎవరో ఒక ఖచ్చితంగా పోతారు. ఈ సంవత్సరం దేవుడు మనం కాపాడండి. వచ్చే సంవత్సరం ఎవరు ఉంటారో ఎవరు పోతారో గ్యారంటీ లేదు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఆ వ్యక్తి చెప్పిన వాళ్ళే కావచ్చు. కనుక అందరూ ఓపిక తెచ్చుకొని దయచేసి మీరు అన్యత భావించకండి. కొద్దిగా టైం కేటాయించి అందరు విందామని, స్త్రీలైనా సరే పురుషులు అందరు వింటే నాకు అభిప్రాయం మీరు స్వీకరించారా అది మీ యొక్క మనసులో చెప్తున్నానండి. మరి నా యొక్క అనుభవం చెప్తున్నాను. సుమారు అండి నా యొక్క అనుభవం చెప్పాలంటే నిజం చెప్తున్నాను, ఇది 3 సంవత్సరాల చరిత్ర అండి. ఒక్కటి కాదు, 3 సంవత్సరాల చరిత్ర. ఇది చెప్పాలంటే 10-15 నిమిషాలు అయిపోయే చరిత్ర కాదు. అయినా కుదించి చెప్పేసాను. చాలా కష్టపడినండి. దానికి నా కుటుంబం సాక్ష్యము, సంఘం సాక్ష్యము, అందరి సాక్ష్యం. ఇది చూసినట్టయితే అండి నేను డేట్ కూడా రాసి పెట్టుకుంటానండి. లైబ్రరీని నాకు ఏంటంటే అన్న నాకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా పిచ్చాను. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ జాబ్ అంటే నాకు ఎందుకంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాను. గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, ఎలా అని వాల్యూ ఇస్తున్న విషయము నేను చాలా గ్రహించాను. కానీ ఏది ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆసక్తి నాకు ఉన్నది. నిజం చెప్తున్నాను, సంఘం ఎదుట, పులిపీఠం ఎదుట ఇలా ఏమాత్రం కల్పితాలేవు, ఏదో మెచ్చుకోవాలన్న ఆశ నాకు లేదండి. మన మధ్య దేవుడు ఉన్నాడు కనుక గవర్నమెంట్ జాబ్ అంటే అన్నాడు, తమ్ముడు నీకు ఎందుకు గవర్నమెంట్ జాబ్, నువ్వు బ్రతకలేవాళ్ళ కాదు, నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ కాకుండా సరే గవర్నమెంట్ జాబ్లో నేను గిరకాలి. ఏది ఏమైనా సరే ఆ వాల్యూ, ఆ యొక్క విధానము నేను అబ్జర్వ్ చాలా చేశాను. మన సంఘంలో చేశాను, బయట చేశాను, ఎక్కడ చూశాను. వాడుకున్న విలువ వేరే. నిజం చెప్తున్నా, వాడుకున్న విలువ వేరే. మీరు ఏ రకంగా తీసుకున్నది ఆ విలువ వేరే ఉంటుందండి. నేను గమనించి ఏం చేశానంటే 2021 ఫిబ్రవరి 27 తారీఖు అండి. 27 తారీఖు నాడు నేను ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళానండి. మన ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను చేశానంటే నాది ఎంఎల్ఎస్ చేశాను, లైబ్రరీ కోర్సులు చేశాను. అందులోకి వెళ్ళిన తర్వాత అందులో లైబ్రరీ పోస్ట్ ఉందన్న విషయం తెలిసింది. తెలిసిన తర్వాత వెళితే అక్కడ నాకు స్వీకరించలేదు. తమ్ముడు ఇక్కడ లైబ్రరీ పోస్ట్ లేదు కానీ సెక్యూరిటీ పోస్ట్ ఉన్నా చేస్తావా అన్నాడు. సెక్యూరిటీ పోస్ట్ నేను చేస్తా, కానీ ఎక్కడ వేస్తా తెలుసా, లైబ్రరీ ముందునే వేస్తా. మరి వేరే గేట్ కాడ చేయాలి, గేట్ కాడ 50,000 ఇచ్చిన వేయాలి, నెలకు 50,000 ఇచ్చిన వేయాలి, అక్కడ నాకు 3,000 ఇచ్చిన వేస్తా. ఈ తమ్ముడు అలా అంటే మా దగ్గర లేదని చెప్పాడండి. నిజం చెప్తున్నాను, అది చెప్తున్నంత దూరం ముగిసేస్తాను. ఆ తర్వాత చిన్నగా వెళ్ళిపోతున్నాను. మన విపంచ దగ్గర డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ పడ్డది, ఇంక ఓపెన్ కాలేదు. అది బహుశా నా కొరకే చాలాసార్లు ఓపెన్ అయ్యే పరిస్థితి. అది చాలాసార్లు ఓపెన్ కావాల్సింది, రేపు ఓపెన్ అనగానే క్యాన్సిల్ అయిపోయిందండి. టెంట్లు పింట్లు అన్నీ వేసారు. రేపు రిబ్బన్ కట్టగానే రాత్రి క్యాన్సిల్ అయిపోయింది. ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. అట్లా ఒక్కసారి కాదు, సుమారు 3 సార్లు క్యాన్సిల్ అయిందండి. నాకు తెలియదు, అది బహుశా నా కొరకు నేను అనుకుంటున్నా తెలియదు. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో చూశాను, ఖచ్చితంగా ఇలా ఏదో ఒక వేకెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఖచ్చితంగా నమ్మానండి. అక్కడి నుంచి పాత లైబ్రరీకి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కుంటే తమ్ముడు ఇక్కడ ఏం లేదు అని చెప్పారు. లేదు లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందని గట్టి విశ్వాసంతో అక్కడికి వెళ్ళండి. ఆ రోజు ఏమైందంటే అక్కడ లైబ్రరీ అంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఎక్కడికి? ఇక్కడికి దిశ షిఫ్ట్ చేస్తున్నారు. ఇదే అవకాశం చెప్పేసి వారు సుమారుగా ఒక లేబర్ తీసుకొచ్చారు. ఆ లేబర్ కంటే ఎక్కువ కష్టం ఏం చేస్తారు. బుక్స్ అన్ని సెల్ చేసిన, బుక్స్ అన్ని తీసుకొచ్చిన, ఇలా చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా ప్రయాణంలో. అన్ని బుక్స్ అన్ని సెట్ చేసిన, అన్ని తీసుకుపోయిన, అన్ని లోడ్ చేసిన, అవన్నీ చేసిన, అంతా అయిపోయింది. సుమారు అంత రోడ్లో సెట్ చేశారండి. సెట్ చేసిన తర్వాత లేబర్స్ ఇస్తారు కదా పైసలు, అందులో ఒక సార్ వచ్చేసి అందరి మనిషికి 200 రూపాయలు ఇస్తున్నాడు. నేను అక్కడ ఉన్నాను, తమ్ముడు రా అన్నాడు. వచ్చాను, నాకు 200 రూపాయలు ఇవ్వండి. నాకు వద్దు సార్ అని చెప్పాను. ఎందుకు నువ్వు లేబర్ కాదా అన్నాడు. నేను లేబర్ కాదు సార్, ఇందులో ఏమో నాకు అవకాశం ఉంటుందేమో అని వచ్చిన సార్ నేను. ఇందులో ఏమో అవకాశం ఉంటుంది తమ్ముడు, ఇలా అవకాశం ఏం లేదు, దయచేసి నేను వెళ్ళిపో అన్నాడు. లేదు సార్ ఖచ్చితంగా ఇలా అవకాశం ఉంటుంది, నాకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి సార్. లేదు తమ్ముడు వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన వెళ్ళాను. మళ్ళీ తెల్లారి వచ్చాను. తెల్లారి వచ్చిన తర్వాత అందులో చూసుకున్నట్టయితే అందులో 4 వెహికల్స్ ఉన్నాయండి. నాకు తెలియదు ఫస్ట్, అలా పోస్ట్ ఉన్న విషయం నాకు తెలియదు. 4 పోస్టులు ఉన్నాయి. ఆ 4 పోస్టులు ఏ కేటగిరీ విషయం నాకు తెలియదు. అప్పుడు ఏం చేసినట్టు దీనికి చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీకు అనుకుంటే తెలుస్తుందని చెప్పారు. అప్పుడు అన్నాడు, నైపుణ్యం ఉన్నాడు. అన్న అడిగాను, ఏదైనా ఓపెన్ మాట్లాడతారండి, వాళ్ళు బాధపడ్డా అన్న ఏదైనా ఓపెన్ చెప్తా, మనసు ఓపెన్ పెట్టుకోను, నాకు గుణం చెప్పాలండి. ఏదైనా సరే నాకు మనసులు ఉందా అనేస్తాను. అనేది కానీ వాళ్ళు సరి చేసుకుంటారు, లేదని సరి చెప్పుకుంటారు తప్ప, కానీ మనసులో పెట్టుకుని కుళ్ళు కొత్తంత్రాలు నా లైఫ్ ఇంత రాలేదు. అన్న అడిగాను, అన్న నాకు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కల్పిస్తావు అన్నా. నేను తమ్ముడు నాకు తెలియదు అన్నాడు. ఎట్లా? ఆయన ఎటువంటి కలవాలి, ఏది ఏమైనా కలవాలి నేను అని చెప్పేసి ఇక్కడ ఉన్న మన వార్డు అప్పటికి ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను, మన ల్యాండ్ అమ్మిన ఆయన కొన్నాడు. ఏమైనా అంటే అన్న మీకు నా ఓట్లు మొత్తం మీకు వేస్తా, నాకు ఏమి లేదు, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో నాకు కనిపించండి, నువ్వు ఒక్కడికి కనిపిస్తాడా కానీ అయిపోతుంది, నేను దాని తర్వాత చూసుకుంటా అని చెప్పిన. తమ్ముడు అదెంత విషయం, నీకు కనిపిస్తా అన్నాడు. మన సాయంత్రం ఏమైందన్నాడు. లేదు తమ్ముడు నా వల్ల అయితే కాదు. నీ వల్ల కూడా కావడం లేదా, వదిలేసాను. చక్కగా మనం ఎవరు మన ఇప్పుడు మార్కెట్ చైర్మన్ బాలసాగర్ ఈయన బాలసాగర్ మనం ముందు పాత కౌన్సిలర్ ఉండే వత్సవేలుకో ఒక ఇంటికి వెళ్ళాడు. నా చూడండి, వత్సవేలుకో ఒక ఇంటికి వెళ్ళాను. పైకి పొద్దున 6 గంటలకు వెళ్ళాను. వెళ్ళి సార్ నాకు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు కనిపించండి సార్ వెళ్ళాను. లేదు ఈ విషయం తర్వాత నా ఫ్యామిలీ కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు ఎవరు సందర్భం చెప్తాం అనుకున్నా, అన్న కూడా ఇప్పుడు అన్న కోసం చెప్తానంటే తమలో సమయ సంతోషం చెప్పాడు. అందరికి వెళ్ళిన తర్వాత అదెంత ఇదెంత అని చెప్పాడు. అమౌంట్ ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత అవుతుంది అన్నాను నేను. 5 లక్షలు అవుతుంది అన్నా. 5 లక్షలు కదన్నా, నాకు ఆ జాబ్ ఇప్పి నాకు ఆ మనిషిని కనిపి డబ్బులు సిద్ధంగా ఉన్నాను నేను. సరే ప్రయత్నం చేసిండు అన్న, నా వాళ్ళ కానీ చెప్పేసిండు. ఎవరి దగ్గరైనా వాళ్ళ కానీ చెప్పేసిండు. మళ్ళీ ఇటు వీళ్ళ నర్సులు మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాడు. వాళ్ళు నువ్వు ఇక్కడ బయటకు వెళ్తావు వెళ్ళావు, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం నీకు మీద పోలీస్ కేసు పెడతారు, నువ్వు ఏ కేసు అని పెట్టుకో, నేను లేక మాత్రం బయటకు. అరే ఏం తమ్ముడు ఏం చదివినావు, ఎమ్మెల్యే చేసినావు, ఇలా పోస్టులు ఏం తమ్ముడు, మా ఉద్యోగాలు ఎసురు వస్తాయి, ఏదైనా రా మీకు డిస్టర్బెన్స్ చేయాలి, నేను అక్కడ మూల కూర్చుంటా. నాకు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చినప్పుడు పోతా అని అన్న. ఎవరు రాదండి, ఎప్పుడు సడన్గా నేను ఎవరు కలుద్దాం అనుకున్నావు వాళ్ళకి ఎవరు చేత కనిపిస్తుందో మనకు కనిపించలేదు. కానీ సడన్గా ఆయన వచ్చిందండి. అదే ఎక్కడికి వచ్చాడు, చక్కగా సారంలో పోయినాను. సారంలో దండం పెట్టాను, సార్ నాకు అర్హత లేదు, నా పరిస్థితి అంటే. అరే బాబు ఇక్కడ వాళ్ళకి ఏం చేయలేకపోతే నీకేం చేస్తాను సార్, మీరు చేయగల సమర్థన నాకు చేస్తాను, నాకు ఇలా వెహికల్స్ ఉన్నది, ఏదో ఒక్కటి చేయండి సార్, ఏ పోస్ట్ ఇచ్చినా చేస్తాను, ఖచ్చితంగా ఏం సార్ నేను లేదు తమ్ముడు బయటికి వెళ్ళి ఆయన బయటికి వెళ్ళి కొట్టాడు. లేదు బయటికి వెళ్ళాను. ఆ టైంలో నాకు ఒకటి మేడం వచ్చిందండి, సెక్రటరీ సార్ మేడం వచ్చింది. అవన్నీ సెట్ చేసిన విధానం చూసి అందులో నాకంటే సీనియర్లు 50-60 సంవత్సరాల సీనియర్ అందరూ చూసి ఇవన్నీ ఎవరు సెట్ చేసి, ఈ సెట్టింగ్ మాత్రం ఎవరు కాదు, ఇది ఎవరు సెట్ చేసి ఆ మేడం కనుక్కొని
నాకు వచ్చిందని. ఎవరు కలిసి ఆ అబ్బాయి కలిసి ఆ అబ్బాయి సెట్ చేసినాను. ఆ అబ్బాయి నువ్వు సెట్ చేస్తావంటే నేను సెట్ చేస్తాను చెప్పాను. చెప్పేవాడు ఏం చదువుకున్నావు బిడ్డ? సార్ నేను లైబ్రరీ ఎమ్మెల్యేస్ చేశాను. ఎమ్మెల్యేస్ సిఎల్ఎస్ కాదు, బిఎల్ఎస్, ఎమ్మెల్యేస్ ఈక్వల్ నువ్వు సెక్రటరీ పోస్ట్ ఎందుకు చేసినావు అంటే లేదు సార్ నాకు ఏదో పోస్ట్ కావాలి అని. అప్పుడు మంచి అనుకూలంగా ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక మేడం తప్పుకున్నది. తప్పుకున్న తర్వాత చైర్మన్ తరపు పోవడం, వచ్చుడు, సంఘం రాకపోవడం, మా డాడీ కూడా అరే వస్తుందో రాదో టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అని మా ఇంట్లో అందరూ అన్నారండి. ఆఫ్టర్ సంఘం కూడా చాలా మంది వచ్చింది, మీ తమ్ముడు వినడు చెయ్యడు అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చినది. ఆ మేడం నాకు మంచి సంబంధం ఉండే ఏకదం ఏమైందంటే ఆ మేడం నాకు వైరం అయిపోయిందండి. ఆ మేడం సెక్రటరీ స్థాయి, అవి గెస్టెడ్ స్థాయి, ఈక్వల్ కలెక్టర్ స్థాయి, నేను చిన్న స్థాయి. ఆ మేడం నాకు వైరం పడిందండి. నేను ఆమె లేదు ఆమె అన్న నేను లేదు కానీ ఆమె నాకు వ్యతిరేకం పడ్డాను. పోనీ ఆమె ఏం చేసిందంటే అందరికీ నాకంటే తక్కువ ఎందుకు వచ్చిన పోస్ట్ ఇస్తుంది కానీ నాకు పోస్ట్ ఇస్తుంది. నేను అందులో వేస్తున్నా కానీ నాకు ఇవ్వడం లేదు. ఇంకా చిన్న ఇందులో చాలా జరిగినాయి, అన్న చాలా పొద్దుమని తెలుసు. ఆ తర్వాత ఎక్కడికి బయటకు వెళ్తుందని చెప్పేసి నా మేడం చేసిందంటే వీడు ఎట్లా బయటకు వెళ్తాడని చెప్పేసి వీని లోపల ఎవరు రాణిస్తారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారని చెప్పింది. అయినా వదిలిపెట్టలేదండి. ఏది ఏమైనా కానీ ఒక్కడే అనుకున్నామండి, ఎప్పుడైనా సరే దేవుడు ఒక్క మాట అనలేదు. ఎప్పుడు చెప్తున్నారు దేవుడు ఒక్క మాట అనలేదు. ఏది ఏమైనా నాలో తప్పిదం ఉంటేనే ఇదే జరుగుతుంది, నీ శరీరానికి టైం జరుగుతుంది. నా దేవుడు నా పక్షాన అన్యాయసుడు కాదు, కానీ నమ్మకం మాత్రం ఉండదు. అన్నకు చాలా చెప్పారు, తమ్ముడు కరెక్ట్ కాదు చెప్పారు. మా నాన్న మొత్తుకున్నాడు. ఇక మా మేడం అయితే పాపం ఆమె లోపల ఏమనుకుందని నాకు ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు ఎంకరేజ్ చేసిండు. మనుషులందరూ బాగుపడాలి. వీడు ఏమైపోతాడు, ఒక సైకిల్గా మారిండు, ఒక రకంగా మారిపోయాడు, ఎందుకు అన్నంత రకం చేసుకొచ్చారండి. ఆ తర్వాత మేడం నాకు బయట కనిపించిన తర్వాత కొన్ని రోజులకు ఆ మేడం ఎట్లుందంటే ఆ మేడం వస్తుందని దాక్కున్నా. ఎందుకంటే ఆ మేడం చూస్తే అలాగే బయటకు వెళ్ళేస్తుంది. ఆ మేడం వస్తుంది దాక్కున్న పరిస్థితి. నాకు జీతం వెళ్ళండి 2 సంవత్సరాల వరకు ₹1 జీతం లేదు. ప్రొద్దున ఓన్లీ నా పెన్షన్ ద్వారా, మా ముసలి పెన్షన్ ద్వారానే బతుకు జరిగింది. ₹1 లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నా చిన్న బిడ్డకు మాడినదండి. అప్పుడు ₹1 నాకు లేదు. మా చిన్నలకి ఏమన్నా అంటే పాప నేను చూస్తున్నప్పుడు పాప నేను నాకు పెన్సిల్ కొని పాప అన్నది. అంటే నాకు పైసలు లేవమ్మా అన్నది. ఏ పైసలు లేవా అని చెప్పేసి ఏమన్నా చెప్పాను, ఎవరన్నా ఈ ఆఫీసులో వాళ్ళు పైసలు అడిగితే ఇయ్యని చెప్పి ఏమంటే బాధపడతావు కదా, నాకు ₹2 తీసుకో, నేను పైసలు ₹2 చెప్పు అని చెప్పాను. నాకు అప్పుడు నిజంగా చాలా దుఃఖం వచ్చిందండి. ఏంది నేను ఎటు పోతున్నా, ఏం జరుగుతుంది, అయినా మనం మాత్రం ఇష్టపెడతలేదు, ఏం మాత్రం ఇష్టపెడతలేదు. సెక్యూరిటీ మేడం నాకు ఒక పాము ముంగిసలకు ఉందండి. పాము ముంగిసలకు చాలా జరిగినాయి కదా. ఆ తర్వాత నన్ను కేర్ చేయలేదు, 2 సంవత్సరాలు జీతం ఇవ్వలేదు, జీతంగా అసలు రానియలేదు. కానీ ముందుగా వాళ్ళు ఇచ్చారని ప్రయత్నం చేశారు. అప్పటికండి ఇక మేడం తర్వాత వరకు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. నాకు ఎవరైతే సహాయం చేస్తానని చెప్పి ఎవ్వరు సహాయం చేయలేదండి. కానీ ఈరోజు చెప్తున్నానండి, గొప్పగా దేవుడు చేసిన నాకు మేలండి. ఈరోజు ఏ సెక్రటరీ నన్ను రూమ్లోకి బయటకు వెళ్ళగొట్టిందో, ఏ సెక్రటరీ అయితే నన్ను వాడిని లోపల రానిస్తే మిమ్మల్ని ఉద్యోగం తీసుకోలేస్తానని కూడా సస్పెండ్ చేస్తానని చెప్పిందని. కానీ ఈరోజు అదే సెక్రటరీ సార్ ఈరోజు నేను ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేసి రావాల్సి వస్తుందండి. హరి ఎక్కడున్నావు, లైబ్రరీ నడుస్తుందంటే కేవలం హరివల్ నడుస్తుందని చెప్పేసి వచ్చి లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చానండి. ఇంతమంది వేసిన వారి లేదు ఈరోజు లేదు నడుస్తుందంటే హరివల్ నడుస్తుందని ఇక్కడ అందరూ హరి అంటున్నాను. హరివల్ నడుస్తుందని చెప్పేసి చాలా గొప్ప చేశారు. ఒక్కడే అనుకున్నాను, దేవుడు మనకు ఖచ్చితంగా ఇచ్చిస్తామని చెప్పాను. ఎవరైతే వాళ్ళు మనకి తీసి పడేసినో, ఎవరైతే నన్ను పనికి రాకుండా చేసినో, నేను ఎవరికైతే అది చెప్పుకున్నాను, సార్ నా గురించి చెప్పండి అని ఎవరు చెప్పానో ఎవరు నా గురించి చెప్పలేదండి. చైర్మన్ సార్ ఎవ్వరు చెప్పలేదు. కానీ 2 సంవత్సరాల జీతం లేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, మా తండ్రి ఆరోగ్యం బాగలేదు, అయినా అన్నిష్ పెట్టుకుంటూ ఇక్కడ చూస్తున్నాను. ఎప్పుడు మాత్రం దేవుడు అన్యాయం చేయడం అసంభవం. నేను ఖచ్చితంగా దేవుడికి నేను సాయం చేస్తాను. కానీ ఏనాడు దేవుడు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఏనాడు అట్లా వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు కరెక్ట్ ఇచ్చిందంటే నేను ఎంక్వైరీ ఇస్తామని ఫ్రాడ్ ఉద్యోగాలు అండి. ఒకరు నాన్-లోకల్ ఉద్యోగం ఇచ్చారు, ఒకరు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చింది, ఏ సర్టిఫికేట్ లేకుండా రాజకీయ నాయకుల ద్వారా ఇచ్చింది. నేను జెన్యున్ ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వలేదు.
కానీ తర్వాత తెలుసా, మేడం వెళ్ళిపోయిన తర్వాత సెక్రటరీ సార్ వచ్చేసి ఈరోజు చైర్మన్ సార్ వచ్చి నాకు ఒక మంచి స్థానం అండి. ఈరోజు నేను నా పోస్ట్ సెక్యూరిటీ అయినా సరే కానీ ఈరోజు దేవుడు కలెక్టర్ దేవుడు నన్ను ఒక పై స్థాయించాడండి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ప్రజావానికి వెళ్ళాల్సిన పరిస్థితి అది. నన్ను లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలి, వీళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ పెడదాము, వీళ్ళు రానియకండి, వీళ్ళు చేస్తాన్న వాళ్ళు ఈరోజు ప్రతి సోమవారం నుండి ప్రతి సోమవారం అక్కడ ఎవరు తెలుసండి, గెస్టెడ్ ఆఫీసర్స్ వెళ్ళాలి. ప్రజావానికి గెస్టెడ్ ఆఫీసర్స్ వెళ్ళాలి. ఆ ఏ గెస్ట్ ఆఫీసర్స్ మోస్ట్ సీనియర్ సెక్రటరీ స్థాయికి వెళ్ళాలి. నేనేవాలండి, నాకు రెగ్యులర్ పోస్ట్ కాదు, నా అవుట్ సోర్స్ పోస్ట్ కాదు, ఒక సెక్యూరిటీ పోస్ట్ నేను ఒక సెక్రటరీ స్థాయికి నన్ను దేవుడు తీసుకెళ్ళాలండి. ఈరోజు ప్రజావానికి వెళ్ళాలని నేను వెళ్ళాలి, తర్వాత చెప్పి మీటింగ్ వెళ్ళాలని నేను వెళ్తున్నాను. ఇప్పుడు అందులో నాకన్నా సీనియర్లు, నాకన్నా పెద్దవారు, నాకన్నా ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు పోలీసులు చైర్మన్ సాబ్ సెక్రటరీ సాబ్ చెప్పింది కొన్నా ఎక్కడికైనా వెళ్ళే అర్హత ఒక్కరికే ఉన్నది, వీడు పోగలుగుతాడు, వీడు మాట్లాడగలుగుతాడు, వీడు సెట్ చేస్తాడు చెప్పాడండి. దేవుడు నా స్థాయికి తీసుకెళ్ళి నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నువ్వు పిలిచాడు. ఆ తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలని ఇప్పుడు నేను వెళ్ళాలని నా స్థాయి ఏంటి, నాకంటే సీనియర్ చాలా ఉన్నారండి, కానీ వాళ్ళకంటే దేవుడు నాకు చాలా గొప్ప చేసి ఇప్పుడు ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళాలన్నా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ప్రజావానికి ఆఫీస్కి వెళ్ళాలన్నా, జెపీ మీటింగ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వెళ్ళాలన్నా, జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళాలన్నా, బయట ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ ఫస్ట్ పేరు వచ్చేది తెలుసా అండి, హర్యానా వెళ్ళాలి. నాకన్నా సీనియర్ నన్ను రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన 1,00,000 చూసుకున్న వాళ్ళకంటే నా పేరు ప్రతిపాదించారండి. ఎవరు? దేవుడే అండి. నాకు దేవుడు గణకారం చాలా గొప్ప చేసింది. ఏ లైబ్రరీ నుంచి నన్ను బయటికి వెళ్ళకూడదని చెప్పారు, ఏ లైబ్రరీ నుంచి నాకు అవమానాలు చాలా జరిగాయండి, నిందలు చాలా పట్టాయి, పర్సులు నాకు చెప్పాలి ఎట్లున్నది సుమారుగా 2 గంటలు కూడా సరిపోదు. అలా చాలా ఆయన ఎప్పుడు కానీ నా భార్య సపోర్ట్ ఇచ్చిందండి. నువ్వు ఒకసారి పట్టు పట్టినావంటే ఖచ్చితంగా అలా విజయం ఉంటుంది చెప్పారు. అన్నప్పుడు చాలా తమ్ముడు పిలుచుకొని చెప్పాడు, తమ్ముడు ఏమైపోతుందేమో, రాకపోతే ఏమైనా జరుగుతుందేమో. నాకు నిద్ర కూడా రాలేదండి, నాకు నిద్ర లేదు. ఒకప్పుడు నాకు నిద్ర చెప్తున్నాను, నాకు గుండెల భయం, నాకు స్ట్రోక్ వస్తుందేమో, నిద్ర లేవు. ఆ రోజు ఎవ్వరు చెప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు చెప్పాడండి, నువ్వు ఇంకెక్కువ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది, బీపీ హై లెవెల్ వెళ్ళిపోయింది, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, నువ్వు ఆల్మోస్ట్ డెత్ లెవెల్కి వచ్చినావు, నువ్వు సడన్గా వచ్చినావు కాబట్టి బతికిపడ్డదని చెప్పింది. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒక్కరికి వెళ్ళాను, పోతే ఒక్కరిని పోతుంది, ఎందుకు ఇష్టం చేయాలి అని ఒక్కరిని చెప్పలే, ఒక్కరిని వెళ్ళాను. ఎందుకు నాకు అనిపించింది దమ్ వస్తుంది, షిఫ్ట్ వస్తుంది, సంథింగ్ జరుగుతుంది, ఎవరు నాకు చెప్తే బాగుందని చెప్పేసిన వెళ్ళిపోయాను. అన్న రిపోర్ట్స్ గురించి అన్న కూడా బాగున్నాడు. అన్న ఒక మాట ఇచ్చా, తమ్ముడు అన్నకు మా మాట ఏమనంటే, తమ్ముడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నా నీకు, ఇక నువ్వు నీకు ఎంత అమౌంట్ కానీ నేను ఇస్తాను. ఆ మాట సార్ నేను అడుగుతున్నా, అడగనా ఫ్యూచర్ నాకు తెలియదు కానీ ఆ మాట ధైర్యపరిచిందండి. నాకు ఈ నెంబర్ నాకు ఎక్కువ మా తండ్రి కూడా నాకు భయపడ్డాడు. వీడు ఏమి పిక్చర్ అయిపోతాడా, వీడు సైకోగా మారిపోతాడా, వీడి ఉద్యోగం ఏంది, ఆ లైబ్రరీ ఏంది, ఆ లెక్క ఏంది, ఆ తలవ ఏంది, వీడు ఏమైపోతాడో అంటున్నాడు అంటారు. కానీ దేవుడు నన్ను అంటే ఈరోజు నా నెంబర్ అండి కలెక్టర్ ఆఫీస్లో సీసీ దగ్గర ఉందండి. నా నెంబర్ ఈరోజు మా లైబ్రరీకి రావాలంటే సీసీ గారు నాకు ఫోన్ చేయాలి. నేను ఎవరిని ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గారిని ఓ సీసీ నా నెంబర్ ఉన్నది, ఈరోజు ఎంఆర్ ఆఫీస్ ఉన్నది, ఒక జెపీ ఆఫీస్ ఉంది, నన్ను కూర్చోబట్టే స్థాయి తీసుకొచ్చానండి. దేవుడు నాకు చాలా మేలు చేశానండి. ఎందుకంటే కానీ నేను చేయకముందు కూడా 3 సంవత్సరాలు ఏనాడు కన్న తండ్రిని ఒక్క మాట లేదు, ఏడ్చిన బాధపడ్డా, ఏం జరిగింది ఒక్కడే అనుకున్నావు. ఏమనుకున్నావు సార్, నాలో ఇంకేమో లోపాలున్నాయేమో, నాలో ఇంకో లోపాలేమో, వచ్చిన కాడికి వచ్చి ఎందుకు జారిపోతుంది, ఏమో జరిగింది, నాలో లోపం ఉంది, నా పాపం లేమో, దోషాలు లేమో, అవన్నీ ఒప్పుకోవాలనుకుంటే కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు అన్న తండ్రిని దేవాగా నీకు ఎందుకు ఇలా చేసావని ఏనాడని నాకు నేను కూలిపెట్టని చెప్తున్నాను. నాకు నెంబర్ 1 దేవుడు సపోర్ట్ చేసాడు, మా భార్య సపోర్ట్ చేసింది, మా తమ్ముడు అన్నవాడండి, మా బాబు ఏం లైబ్రరీ పీటర్ బాబు నీకు ఎందుకే, అన్న పోతున్నా, అన్న తెలుసు, అన్న స్టోర్ అని తెలుసు, నీకెందుకు కాదు, వాడు ఏమైపోతుంది, వాడు పిల్లలు పెద్దగా వస్తాయి, ఏదైనా మనం ఇష్టపెట్టేసి అన్న తెలుసులేను. కానీ ఈ రోజు అని దేవుడు దయ వల్ల, దేవుని ఆది వల్ల ఈ రోజు నన్ను అందులో ఒక మంచి స్థానం దేవుడించారండి. ఇప్పుడు సెక్రటరీ సార్ నాకు రావాలన్నా పోవాలన్నా ఈ రోజులో ఫోన్ చేశారు. ఏమో ఫోన్ చేశారు సార్, నేను డైరెక్టర్ ఆఫీస్ నాకైనా సంబంధం ఏంటి ఒకసారి అడగండి. నేను ఒక సెక్యూరిటీని, ఆయన ఒక సెక్రటరీ, ఎవరు పెద్దలు డీల్ చేయాల్సింది హరి. నేను ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీని
బుర్ర వెంకటేశ్వర కలిసిందా ఈ రకంగా మాట్లాడినా నన్ను సార్ జాగలేదు అంటే నేను స్టోరీ వెరీ గుడ్ సార్ చెప్తున్నా నేను వెరీ గుడ్ అని అనాలా నా స్థానం ఎంత ఆయన స్థానం ఎంత ఆయన ఓకే అని నేను ఎల్లుండి వస్తే చెక్ కొడతాను అంటే దేవుడు నన్ను అంత తీసుకొచ్చినందుకు ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను, చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను, చాలా కుమిలాను, చాలా అవమానాలు రైతులు భరించాను, చాలా ఒక్కసారి గేట్ దాటి బయట పట్టినా వాళ్ళు లోపల రాను. ఏదేమైనా సాధించాలి, ఏదేమైనా చేయాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ ఉన్నది. మా మేడం చెప్తా, నువ్వు ప్రైవేట్ జాబ్ ఉందా నెలకు 50,000 ఇవ్వద్దు, గవర్నమెంట్ జాబ్ ఉందా నెలకు 3,000 కావాలి. కానీ గవర్నమెంట్ దాంట్లో బ్యాగ్ వేరే ఉన్నది, నాకు మైనస్ 6 అయిపోయింది. కానీ ఈరోజు దేవుడి దయ వల్ల నాకు మంచి స్థానం ఇచ్చారు. ఎన్నో ఏడ్చాను, సుల్లనక మెసేజ్ ద్వారా ఎన్నో ఓదార్పు జరిగినాయి, లక్ష్మణ ఓదార్పు, 4 పాత్రల గురించి చెప్పిన, 4 రాజ్యాల గురించి చెప్పినప్పుడు అన్నిట్లో వీళ్ళ ఏడ్చిన సంగతి చాలా ఉన్నాయండి. కానీ అన్నిటి నుంచి దేవుడు నన్ను కాపాడి అన్నిటి నాకు చేసి ఒక మేలుకరం తీసుకొచ్చి ఈరోజు మంచి స్థానం దేవుడు ఇచ్చారండి. నిజం చెప్తున్నా కానీ నేను అర్హుని కాదు, ఏ మాత్రం అర్హుని కాదు. నేను అన్నకు ఒక అందులో అవుట్సోర్స్ వ్యక్తిని కూడా కాదు. కానీ ఈరోజు కలెక్టర్తో సంబంధం నాకు ఉన్నాయండి, ఒక జెపీ ఆఫీసర్ సంబంధం నాకు ఉంది, ఒక ఎంఆర్ఎఫ్ సంబంధం నాకు ఉన్నాయి, ఈరోజు పెద్ద ఐ ఆఫీసర్తో సంబంధం ఉన్నాయండి. నన్ను ఒక కింద వాళ్ళకి నన్ను ఊడిపించారు, ఆయన ఊడ్చాను, తినే ప్లేట్లు ఎత్తిపించారు, ఎత్తేసారు. ఏదేమైనా సరే మామూలు చేసి తమ్ముడు కావాలి మధ్య లైబ్రరీకి వచ్చేవాడు, నేను ఎత్తించి వాళ్ళు తిన్న ప్లేట్లు ఎత్తి పారేస్తుంటే వాడు చూడలేక వెళ్ళిపోయాడు. ఒక మరద కూడా ఒక ఆయన కూడా స్వర్ణ కూడా చూడలేకపోయాడు. ఏదేమైనా సరే కొట్టాలి, సాధించి తీరాలని చెప్పేసి దేవుడు ఆ గట్టి ఓపిక ఇచ్చి దేవుడు కాబట్టి చేస్తూ ఏనాడు దేవుడు ఒక మాటలే. మీరు కూడా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన లోపలే ఏమన్నా అనుకోవాలి తప్ప కానీ దేవుడు నాకు ఇలా ఎందుకు చేస్తాడు మాత్రం ఎప్పటి పరిస్థితుల్లో కానీ మన మరణం వరకు దారి జీవితం చెప్పుకుంటూ టైం నేను ఎక్కువ తీసుకున్నాను, దాని ఏదో నన్ను క్షమించండి. మరి ఇంకా చాలా ఉన్నాయి, చాలా కుదించాను కనుక నాకు మేడం నాకు వైద్యసు తర్వాత అన్నీ చాలా మటుకు కనుక తెలుసు. కనుక మరి ఈ యొక్క చిన్న అనుభవాన్ని అందరూ మరి పాజిటివ్ తీసుకోవాలని కోరుకుంటూ దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో కానీ నాకు జరిగిన సంఘటనలు నాకు ఒక రూపంగా రావచ్చు, మీకు అందరికి పలు రూపంగా వచ్చిన మాత్రం దేవుని పైన నసుకుడు కానీ గుసుకుడు కానీ జీవితంలో ఎప్పుడు రావద్దండి. ఒకవేళ ఉద్యోగం ఉంటుందా రేపు పోతా తెలియదు, రేపు ఈ ఉన్న హోదా ఉంటో తెలియదు, కానీ దేవుడు మాత్రం నిరంతరం ఉన్నాడు. కనుక ఎప్పటికైనా సరే మన సాగు అంత వరకు వచ్చేంత వరకు కూడా దేవుని పైన సనుగుడు కానీ గునుగుడు కానీ ఎప్పుడైతే ఉన్నదో మన జీవితంలో ఫెయిల్ అయిపోతామండి. దయచేసి ఇవన్నీ మాటల గురించి అర్థం చేసుకుని కోరుచు ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను.